నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని జీవో నెంబర్ 1గా ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయం. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిరసన. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహణ. విద్యార్థినులకు ముగ్గుల పోటీల నిర్వహణ. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని జీవో నెంబర్ 1గా ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి జీవో నెంబర్ 1 కాపీని అంబేద్కర్కు అందజేసి నిరసన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో ప్రతులను తెలుగుదేశం పార్టీ నాయకులు చింపివేశారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక అడ్డదారిలో జీవో నెంబర్ 1 విడుదల చేసి తెలుగుదేశం పార్టీని మరియు ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. చట్టబద్ధంగాని ఈ జీవో న్యాయస్థానం ద్వారా కొట్టివేయబడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెలపల్లి భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, కొండూరు వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, తాతపూడి ఇజ్రాయిల్ కుమార్, మట్టం శ్రావణి, నిమ్మకాయల నరసింహులు, తిరుపాలు, పిల్లెల శ్రీనివాసులు, తాళ్ల సుబ్బమ్మ, గుండాల శ్రీదేవి, సరస్వతమ్మ, ముమ్మిడి అమరేంద్ర, ఏసుపాక పెంచలయ్య, పల్లి కోటేశ్వరరావు, ప్రణీత్ యాదవ్, అల్లం వెంకటసాయి, సందీప్, అరుణ్, వేల్పిల రమేష్ కుమార్, నూనె వాసు యాదవ్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బ్రిటిష్ కాలం నాటి జీవోను 1 విడుదల చేసింది. జీవో నెంబర్ 1. ఈ జీవోలో ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్లో పెట్టరాదు, అలాగే రోడ్ షోలు చేయరాదు. ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కావచ్చు, ఏదైనా ప్రైవేటు స్థలంలో మీటింగ్ పెట్టుకోవాలి తప్ప జనాల మధ్యలో మీటింగ్ మీద వీల్లేదు. అలా పెట్టుకుంటే మిమ్మల్ని చట్టపరంగా మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక రాక్షసమైన ఒక జీవోని ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం నిజంగా చాలా అన్యాయం. ఎందుకంటే ఇది ముఖ్యంగా ప్రతిపక్షాల గొంతు నొక్కేదానికే ఈ యొక్క జీవో అని చెప్పి స్పష్టమవుతుంది. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూడలేక ప్రతి మీటింగ్ కూడా చంద్రబాబు నాయుడు మీటింగ్లో ప్రజలు వేల కొలది వస్తున్నటువంటి పరిస్థితి చూసి ఓర్చుకోలేక, అట్లాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు 27వ తేదీ నుంచి యువగలం అనేటువంటి కార్యక్రమాన్ని ఒకటి పెట్టి ఈ యొక్క పాదయాత్రని స్టార్ట్ చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ ఏ విధంగా ఉందంటే లోకేష్ బాబు గారు తిరిగితే ఇంకా ఏ విధంగా ఉంటుందో భయపడి అర్ధాంతరంగా ఈ జీవోని తీసుకురావడం అనేది అన్యాయం. విచిత్రం ఏంటంటే ఈ జీవో తీసుకొచ్చిన రోజే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద లెవెల్లో పెద్ద మీటింగ్ పెట్టి రోడ్ షో చేశాడు. అంటే ఆయన ఇచ్చిన జీవోకి ఫస్ట్ ఆయన తూట్లు పొడిచాడు. తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన దాదాపు కుప్పంలో ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఎన్నికయ్యారో అందరికీ మీకు తెలుసు. ఆయన నియోజకవర్గంలో ఆయన తిరిగేదానికి పోతే ఆయన్ని ఆపి మొత్తం ఆయన సంబంధించినటువంటి వ్యాన్లు మెటీరియల్ అంతా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని మీరు పోయేదానికి వీల్లేదు అనేటువంటి మాట మాట్లాడడం, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన లాఠీ చార్జీ పోలీసులు వీరాంగం సృష్టించడం, ఇష్ట ప్రకారం మహిళలను కొట్టడం, మగవాళ్ళని కొట్టడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మా నాయకుడు వచ్చినప్పుడు స్వాగతం పలికేందుకు అందరం వెళ్తాం, అది కూడా పోయేదాన్ని లేదని చెప్పి మీరు మరీ నియంత్రణ పోకల్లో చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, సిపిఐ కానివ్వండి,
ఎవరు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే ఈరోజు సొంతంగా వాళ్ళ భావ ప్రకటన చేయడానికి వీలు లేకుండా, హక్కు లేకుండా ఈ జీవోను విడుదల చేశారు. ఈ జీవో చట్టబద్ధమైనటువంటి జీవో కాదు, ఇది కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా కొట్టేసే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తూ, దాని నిరసనగా ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ టౌన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త, రాజ్యాంగ రచయిత, మేధావి రాసినటువంటి రాజ్యాంగాన్ని తూటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఈ విధంగా ఉంది. అడ్డగోలు జీవోలు ఇచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు చూస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన నిరసనగా ఈ జీవో ప్రతుల్ని అందరూ కూడా నేను చెప్పినప్పుడు చించి వేయవలసిందిగా కోరుతున్నాం. చించి కిందనేయండి, పైన ఇవ్వకండి. తర్వాత ఒక జీవోను మాత్రం అంబేద్కర్ గారికి చేతికిద్దాం. కాబట్టి ముందు నేను చెప్పిన అందరూ చేతిలో పెట్టుకోండి, చింపేయండి. చింపిన తర్వాత అంబేద్కర్ దగ్గరికి పోయి మనం పొలమాలేసి మనం అన్నా అది ఒక అర్జీ ఒకటి అంబేద్కర్ గారికి ఇస్తామని తెలియజేస్తూ, దీనిపైన తెలుగుదేశం పార్టీ కాదు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా పోరాడాలని చెప్పి, మనకి న్యాయం జరిగేంత వరకు, ఈ జీవో రద్దు చేసేంత వరకు అందరం కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తాం. ఈరోజు మీ యొక్క ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్తున్నారు. వాళ్ళకి వర్తిస్తుందా? ఇది మాకే వర్తిస్తుందా? న్యాయం చెప్పండి. మీ మంత్రులు మీటింగ్లు పెడుతున్నారు, వాళ్ళకి వర్తిందా ఈ జీవో? మాకే వర్తిస్తుందా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక జీవో, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక జీవో అని మేము అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ కాదు, మిగిలినటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఒక జీవో అని అడుగుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే ఈ జీవోని ఉపసంహరించుకోమని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. అందరూ కూడా మీ చేతిలో ఈ ప్రతులను పట్టుకోండి. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, ఈ క్రమంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ధనుంజయ్ తెలిపారు. గూడూరు పట్టణం సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నెల్లూరుకు చెందిన చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నెల్లూరుకు చెందిన చిన్మయి మిషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. అనేక సందేశాలతో కూడిన రంగవల్లులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ధనుంజయ్ మాట్లాడుతూ, తమ కళాశాలలో విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం ద్వారా విద్యార్థినీలలో నెలకొని ఉన్న సృజనాత్మకత ప్రదర్శించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 700 మందికి పైగా విద్యార్థినీలు ఈ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ కార్యదర్శి రాంప్రసాద్, వేణుమాధవ్, రాజయ్య, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి, నెల్లూరు జిల్లా వాసులందరికీ ఆదిశంకర విద్యా సంస్థల నుంచి ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆదిశంకర విద్యా సంస్థలు మకర సంక్రాంతిని పురస్కరించుకొని చిన్మయ మిషన్ వారి సారథ్యంలో రంగోలీ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈరోజు 720 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేసి 786 మంది విద్యార్థులు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ముగ్గులన్నీ కూడా చాలా అందంగా తయారు చేశారు. సో ముందుగా చిన్మయ మిషన్ వారికి ఆదిశంకర విద్యా సంస్థలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి వాళ్ళు ఈ ముగ్గుల పోటీని స్పాన్సర్ చేయడం జరిగింది. ఆదిశంకరాలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాము. ఇది ఒక ఈ సంస్కృతిని మేము నెక్స్ట్ రాబోయే తరాలందరూ కూడా ప్రమోట్ చేయడం కోసము మేము చేస్తున్న ఒక మంచి పద్ధతి. ముందుగా మా విద్యా సంస్థలలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి, తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మరిన్ని సంవత్సరం రాబోయే తరాలకి మేము దీన్ని ప్రమోట్ చేయడం కోసము మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తున్నాము. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. నా పేరు రాంప్రసాద్, చిన్మయ మిషన్ సెక్రటరీ, నెల్లూరు. మా చిన్మయ మిషన్ నెల్లూరు తరఫున ఈ సంవత్సరం ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కాంప్లెక్స్లో రంగవల్లు పోటీలు జరుపుతాము. దాదాపు 600కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. చాలా బాగా వేశారు. ఇప్పుడు జడ్జీలు ఆ కార్యక్రమంలో విన్నర్స్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మేము 4 ఫస్ట్ ప్రైజ్, 4 సెకండ్ ప్రైజ్, 4 థర్డ్ ప్రైజ్ ఇవ్వబోతున్నాము. మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ ప్రైజులు ఇస్తున్నాము. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తుంది శ్రీ బత్తిన కుమారస్వామిరెడ్డి గారు. దీనికి కర్త కర్మక్రియ అంతా కూడా అయినాను. ఆయన సారథ్యంలో మేము మెటీరియల్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఉదయం నుంచి ఇదే కార్యక్రమంలో ఉన్నాము.
దీనికి నేను సెక్రటరీగాను బి శ్రీనివాసరావు అని మెంబర్ ఒకరు, లీలామోహన్ రెడ్డి అని ఒక మెంబర్ ఉన్నారు. ఇంకా జడ్జిలుగా ఏ పద్మజారాణి మరియు డి లీలావతి అండ్ కస్తూరి లక్ష్మి వీళ్ళు ముగ్గురు ఈ జడ్జిలుగా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ ముగ్గురిని వెరిఫై చేస్తూ ఉన్నారు. రాబోయే పావుగంట 20 నిమిషాల్లో సెలక్షన్ అయిపోతుంది. సెలక్షన్ అయిన తర్వాత వీళ్ళందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అందరికీ కూడా పార్టిసిపేషన్ ప్రైజులు ఇస్తున్నాము. ఈ పార్టిసిపేషన్ ప్రైజెస్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఇస్తున్నాము, గిఫ్ట్ ఆర్టికల్ ఇస్తున్నాము. ఈ కార్యక్రమం జరిపేదానికి ముఖ్య కారణం ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఈ పిల్లలందరూ చదువుకొని అభివృద్ధిలోకి రావాలని పోటీ పెట్టి ఈ పోటీలో మేము సాధించుకున్నామన్న భావనతోటి ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉండాలని ఈ విధంగా కార్యక్రమాన్ని చెప్పేసి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఇస్తున్నాము. వాళ్ళందరి చేత చదివించాలని, చదివి జీవితంలో అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా ప్రజానికానికి, మా విద్యార్థులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గుల పోటీలు చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో జరిపాము. రెగ్యులర్గా మాకు ట్రెడిషన్ ఏమంటే సంక్రాంతి ముందు రోజున అంటే 10th ముగ్గుల పోటీ, తర్వాత 11th వచ్చేసేసి పొంగళ్ళు పొంగించడం, ఇవన్నీ మాకు ఉన్న ట్రెడిషనే. దాంట్లో భాగం ఈ సంవత్సరము చిన్మయ మిషన్ వారు పాలు పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి చాలా థ్యాంక్స్. మా పిల్లల్ని ఎక్కువ మందిని మోటివేట్ చేసి దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా చేసినందుకు చిన్మయ మిషన్ వారికి చాలా ధన్యవాదాలు. స్వచ్ఛంద సంస్థలు క్రీడలను ప్రోత్సహించేందుకు ముందుకు రావడం మంచి పరిణామమని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డీఎస్పీ జానకిరామ అన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జిఎస్ రాయల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు పట్టణానికి చెందిన ప్రగతి సేవా సంస్థ క్రీడా సామగ్రిని అందజేసింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జిఎస్ రాయల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు పట్టణానికి చెందిన ప్రగతి సేవా సంస్థ క్రీడా సామగ్రిని అందజేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డీఎస్పీ జానకిరామ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ క్రమంలో క్రీడాకారులు స్వచ్ఛంద సంస్థ వారు అందించిన క్రీడా సామగ్రిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు ఇదే తరహాలో క్రీడలను ప్రోత్సహించేందుకు మరింత ఉత్సాహంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ విజయ్ కుమార్, అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, మున్వర్ భాష, హెచ్ఎం ప్రసన్న, కార్యవర్గ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, గ్రైనెట్ ప్రభాకర్, రాము, కేఆర్ఎం సివిఆర్ న్యూస్ సతీష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జీఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ నందు పిల్లలకి మంచి స్పోర్ట్స్ పరికరాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ స్పోర్ట్స్ పరికరాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మనల్ని అడిగిన వెంటనే మంచి క్యారమ్ బోర్డు ఒకటే అడిగారు, కానీ మంచి 2 క్యారమ్ బోర్డులు, 4 షటిల్ బ్యాట్లు, అదేవిధంగా నెట్టు, 2 చెస్ బోర్డులు, అదేవిధంగా వాలీబాల్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా స్కిప్పింగ్ తాళ్ళు కూడా ఒక 2 ఇవ్వటం జరిగింది. వీటికన్నిటికీ మా 2వ తేదీ నుంచి ప్రగతి ఉత్సవాలు, 2వ తేదీ నుంచి 10వ తేదీ యాన్యువల్ డే దాకా, 12వ తేదీ యాన్యువల్ డే దాకా కంటిన్యూషన్గా జరుగుతూ వస్తుంది. ఆ ప్రగతి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ చేస్తున్నాం. దీనికి మా ప్రగతి ఉపాధ్యక్షుడైన బండి ధనంజయ రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలు వీటికి అందించిన దానికి మా ధనంజయ రెడ్డి గారి ప్రత్యేక అభినందనలు. ఎందుచేతనంటే మా ప్రగతిలో కూడా బయట మాకు దాతలు ఎంతమంది సహకరిస్తున్నారు, అదే ప్రక్రియలో మా ప్రగతి కుటుంబంలో కూడా ఏం తగ్గేదే లేదని చెప్పి ఏది అడిగినా కూడా మా వాళ్ళు కూడా చాలామంది రెడీగా ఉంటున్నారు. ఆ కోవలో మా ధనంజయ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ యోగా టీచరు మా అమ్మాయి ప్రసన్న ఇక్కడ జాయిన్ అయింది. జాయిన్ అయినప్పటి నుంచి మా స్కూల్కి ఏదో ఒకటి చేయమావా, ఏదో స్కూల్ చేయమావా అంటా ఉంది. అందుకని ఫస్ట్ మెట్టుగా ఈ ఒక స్పోర్ట్స్ని, ఈ వస్తువులన్నీ ఆమె అడిగింది. ఎందుకంటే 4 బ్యాట్లు కావాలి, క్యారమ్స్ కావాలి అన్నీ. తర్వాత నిన్న ఫోన్ చేసి మళ్ళీ నా వాలీబాల్ కూడా కావాలని అడిగితే అన్నీ ఇక్కడికి తేవటం జరిగింది. మా ప్రసన్న కూడా మీకు బాగా యోగా నేర్పిస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే మాకందరికి కూడా నేర్పించేదానికి ప్రయత్నిస్తుంటుంది, కానీ మేము ఆమెకు దొరకటం లేదు. కానీ పిల్లలకు మాత్రం బాగా చేస్తుందని అంటున్నా. అదేవిధంగా ఇక్కడ ఈ స్కూలు వాతావరణానికి వస్తే మన హెచ్ఎం గారు మున్వర్ భాష గారు ఆయన బెడ్లు ఎంత వజ్రాలు, ఎందుకంటే 3 డాక్టర్లే, ఎంత వజ్రాలు
అదే వజ్రాల్లాగా పిల్లల్ని చూసుకోవాలన్న మంచి సంకల్పం సార్కు ఉంది. కానీ సార్కి సరైన సపోర్టు ఈ వాతావరణం సరిగా లేదు కాబట్టి కొన్ని దాతలు కూడా ఇది దూరంగా ఉండేటప్పటికే సార్ వైపు కూడా పెద్దగా చూడటం లేదు. అక్కడక్కడ స్కూల్లోనే వంటంలోనే చూసుకుంటున్నారు. ఇంకా కొంతమంది దాతలు వచ్చి ఈ ఒక స్కూల్ని కానీ కొంత కానీ కొన్ని దీంట్లో ఈరోజు మా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకి అంటే ఆట వస్తువులు అన్ని బ్యాట్స్ అయితే మేము కూడా సెటిల్ ఆడుతున్నాను. బ్యాట్స్ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుతో కూడా ఆటలు కూడా కావాలి. ఎందుకంటే ఆటలు ఉంటేనే ఉల్లాసంగా ఉంటారు మనుషులు, అంటే పిల్లలు కూడా. మేము కూడా ఇప్పుడు కూడా ఆడుతూనే ఉంటాను, నేను కూడా చెట్లు. ఎందుకంటే ఆటలాడిన ఆ రోజు యోగా చేసిన రోజు ఆటలాడిన రోజే మనం రోజంతా హెల్తీగా ఉంటాం అనేది నా ఉద్దేశం. నేను కూడా చదువుకునే రోజుల్లో బ్రహ్మాండంగా ఆటలాడేది. అంటే ఆటలు ఆడితే ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉంటారనేది నా ఉద్దేశం. దాంట్లో ఈరోజు నన్ను ఈ స్పోర్ట్స్కి సంబంధించిన వస్తువులు నేను ఈరోజు ప్రజెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరం అడిగిన సందర్భంగా ప్రతిరోజు ఇది 2వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ప్రతిరోజు 10 రోజులు ప్రోగ్రాంలు చేయటం అంటే అది ఆషామాష విషయం కాదు. దానికి మన చంద్రబాబు చాలా సంతోషం. ఎందుకంటే మన కడివెల చంద్రశేఖర్ గారు ఫస్ట్ నుంచి కూడా ఆయనకు సేవ దొరుకుతాడు. ఎందుకంటే ఇంతకుముందు యాన్యువల్ డే అప్పుడు కూడా ఈ వాళ్ళు మంచి ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా ఆ సార్కి ఒక 3-4 ఏళ్ళు మనకు మంచి స్పోర్ట్స్ మెడల్ ఇచ్చారు. మరి వాళ్ళకి ధన్యవాదాలు. మరి అదే కాకుండా మళ్ళీ ఈరోజు కూడా మా పాఠశాలను గుర్తించి ఈరోజు వాళ్ళకి ప్రోగ్రాంలో భాగంగా ఈ స్కూల్కి రావడం చాలా సంతోషకరం ఉంది. మేము పదే మిమ్మల్ని ఎక్కువ థ్యాంక్ఫుల్ సార్ మేము. ఎందుకంటే మాది పేదబడి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేద పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్స్ మెటీరియల్ కూడా మనకు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా తక్కువ ఫండ్స్ ఇస్తున్నారు. అన్ని దాంట్లోనే వాళ్ళు స్కూల్ గ్రాంట్లను అన్నీ చేసుకోబట్టారు. అయితే మేము చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం ఒక 10,000 మాత్రం మా స్పోర్ట్స్ మెటీరియల్ ఇస్తున్నాం మన పీటీ సార్లకి. అవి కూడా మాకు చాలా అన్ని ఆడాలంటే అన్ని ఆటలకు ఆ స్పోర్ట్స్ మెటీరియల్. ఇక్కడ విద్యార్థుల కోసం గూడూరు మున్సిపల్ హై స్కూల్ ఈ క్రీడారంగంలో ప్రగతి సాధిస్తున్నటువంటి విద్యార్థుల కోసం క్యారమ్స్, చెస్, ఫుట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్ బ్యాట్స్ వీటన్నిటి కూడా సమకూరుస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. క్రీడలను ప్రోత్సహించడం ద్వారా గూడూరు రేంజ్ మన జిల్లాలో మరింతగా ప్రగతి సాధించాలని, క్రీడారంగ స్ఫూర్తితోటి విద్యార్థులందరూ కూడా మంచి క్రీడాకారులకు ఎదగాలని ఈ ప్రగతిశీల సంస్థ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ మున్సిపల్ స్కూల్లో గూడూరుకు సంబంధించి ప్రగతి సేవా సంస్థ వారు సేవే లక్ష్యం సేవే పరమార్థం అన్న ఒక థీమ్తో ముందుకొచ్చి వాళ్ళ యొక్క డబ్బులు అనేది ప్రధానం కాదు, ఆ డబ్బుల్ని సరైన మార్గంలో సమాజానికి, ముఖ్యంగా సమాజంలో కూడా విద్యార్థులకి వాళ్ళ సేవా సంస్థ ద్వారా అందించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా వారికి అభినందనలు. విద్యార్థులు అందరూ కూడా వారికి నిజంగా కృతజ్ఞులై ఉండాలి. ఈ క్రీడలకు సంబంధించిన ఈ సామాగ్రి ద్వారా వాళ్ళందరూ కూడా చక్కగా ఆటల్లో పాల్గొనాలి. ఈ ఆటలు అనేవి వారికి ఒక ఆనందాన్ని, వినోదాన్ని ఇవ్వటమే కాకుండా వారికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని ఖచ్చితంగా చేకూరుస్తాయి. దానివల్ల ఒక టీమ్ స్పిరిట్లో, ఒక టీంలో వ్యక్తిగా ఒక అవగాహన కానీ, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఒక ప్లానింగ్ కానీ ఇవన్నీ నేర్చుకొని సొసైటీలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదగడానికి, తద్వారా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఎంతో ప్రగతి సాధించడానికి, ముందుకు పోవడానికి ఖచ్చితంగా ఈ క్రీడా సామాగ్రి అనేది ఉపయోగపడతాయి. విద్యార్థులందరూ కూడా
ప్రగతి సేవా సంస్థ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో ఎంటర్ అవుతూ వార్షికోత్సవం జరుపుకుంటుంది. దీంట్లో భాగంగా 2వ తేదీ నుంచి 12వ తేదీ దాకా ప్రతిరోజు ఒక కార్యక్రమం మా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు నిర్ణయించారు. దాని ప్రకారం దాతల సహాయంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి గూడూరు మున్సిపల్ హై స్కూల్ నందు సేవా కార్యక్రమంలో భాగంగా పాఠశాలకి ఆట వస్తువులని మా కుటుంబ సభ్యుడైనటువంటి శ్రీ బండి ధనంజయ రెడ్డి గారు బహుకరించారు. వారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులైనటువంటి సిఐలు ఇద్దరికి పట్టణంలోని సనత్నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు విరివిగా పాల్గొని రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సాగరం సులక్ష్మి, డాక్టర్ పావని, సుజీవని వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అతిథిగా హాజరైన తహసీల్దార్ లీలారాణి తదితరుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలను ఉద్దేశించి తహసీల్దార్ లీలారాణి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు నిర్వహించిందన్నారు. ముగ్గుల పోటీలు కార్యక్రమాన్ని శ్రీ చైతన్య స్కూల్లో నిర్వహించిన ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మరి స్కూళ్ళు ఫ్యాకల్టీస్ బయట నుంచి కూడా హాజరైన ఇట్లాంటి కార్యక్రమాలు మనకి ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్లు మన రొటీన్ లైఫ్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి చక్కగా ఉపయోగపడతాయి. ప్లస్ దీనిలో మరి ప్రైజ్లు వచ్చినా రాకపోయినా కూడా ఒక సాటిస్ఫాక్షను, తర్వాత వచ్చేసి ఒక ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. దాని ద్వారా మరి మళ్ళా మనము కొత్తగా చైతన్యం నింపుకొని మన రొటీన్ లైఫ్లో ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి రకరకాల యాక్టివిటీస్లో ఇది కూడా ఒక భాగం అని చెప్పేసి అనుకోవచ్చు. మరి అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రైజులు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా సెకండ్ ప్రైజ్ వచ్చిందా అనేది కాకుండా ముందు దానిలో పార్టిసిపేట్ చేసి అవి ముగ్గులు వేసిన దానికి వాళ్ళ ఓపికకి అప్రిషియేట్ చేయాలా. అందులో ప్రైజ్లు వచ్చినా రాకపోయినా కూడా మనమేమి బిలవాల్సిన పని లేదు. అన్నీ బాగున్నాయి, కలర్ఫుల్గా వేసారు, చాలా ఓపికగా కూడా. మరి అందులో ప్రైజ్లు వచ్చిన వాళ్ళకి ఇంకా కంగ్రాచులేషన్స్. అవి లేకపోయినా కూడా చక్కగా పార్టిసిపేట్ చేసాము. మనకి ఒక సాటిస్ఫాక్షన్, మైండ్ డైవర్షన్కి మనం ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి ఇవన్నీ కూడా అనుకూలిస్తాయని నమ్ముతాను. ఇప్పుడు ఇక్కడ హాజరయ్యి పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు, అడ్వాన్స్గా మరి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ముగ్గుల పోటీలు కార్యక్రమాన్ని శ్రీ చైతన్య స్కూల్లో నిర్వహించిన ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మరి స్కూళ్ళు ఫ్యాకల్టీస్ బయట నుంచి కూడా హాజరైన ఇట్లాంటి కార్యక్రమాలు మనకి ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్లు మన రొటీన్ లైఫ్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి చక్కగా ఉపయోగపడతాయి. ప్లస్ దీనిలో మరి ప్రైజ్లు వచ్చినా రాకపోయినా కూడా ఒక సాటిస్ఫాక్షను, తర్వాత వచ్చేసి ఒక ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. దాని ద్వారా మరి మళ్ళా మనము కొత్తగా చైతన్యం నింపుకొని మన రొటీన్ లైఫ్లో ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి రకరకాల యాక్టివిటీస్లో ఇది కూడా ఒక భాగం అని చెప్పేసి అనుకోవచ్చు. మరి అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రైజులు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా సెకండ్ ప్రైజ్ వచ్చిందా అనేది కాకుండా ముందు దానిలో పార్టిసిపేట్ చేసి అవి ముగ్గులు వేసిన దానికి వాళ్ళ ఓపికకి అప్రిషియేట్ చేయాలా. అందులో ప్రైజ్లు వచ్చినా రాకపోయినా కూడా మనమేమి బిలవాల్సిన పని లేదు. అన్నీ బాగున్నాయి, కలర్ఫుల్గా వేసారు, చాలా ఓపికగా కూడా. మరి అందులో ప్రైజ్లు వచ్చిన వాళ్ళకి ఇంకా కంగ్రాచులేషన్స్. అవి లేకపోయినా కూడా చక్కగా పార్టిసిపేట్ చేసాము. మనకి ఒక సాటిస్ఫాక్షన్, మైండ్ డైవర్షన్కి మనం ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి ఇవన్నీ కూడా అనుకూలిస్తాయని నమ్ముతాను. అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాము. తర్వాత నేను పార్టిసిపెంట్స్కి చెప్పదలుచుకున్నాను, నాన్న, కళ అనేది అందరికీ రాదు, అది ఏ కొద్ది మందికో వస్తుంది. మన గూడూరు మొత్తంలో ఇంతమంది మహిళలు ఉన్నారంటే, దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారంటే మీ అందరిలో కొంత కళ ఉన్నట్టు అర్థమవుతుంది. ఒక ముగ్గు వేస్తే అందంగా ఉండడం అనేది అందరికీ రాదు. కాబట్టి మీరు వచ్చారంటే చక్కగా వేయగలము అనే నమ్మకం ఉంటేనే వచ్చుంటారు. అలాగే ఇక్కడ ముగ్గులన్నీ కూడా చాలా చక్కగా అందంగా ఉన్నాయి. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. కానీ చిన్న చిన్న పొరపాట్లని అవి దృష్టిలో పెట్టుకొని, మీకు ఎలా తెలుసు అంటారేమో, ఎప్పుడు ముగ్గుల పోటీలు పెట్టినా చిన్న వయసులో నేను పార్టిసిపేట్ చేసేదాన్ని, ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది, అందులో అనుమానమే లేదు. కాబట్టి ఆ చిన్న చిన్నవి మనము పెట్టుకోకుండా దీన్ని ఒక స్ఫూర్తిలాగా తీసుకొని ఈసారి ఇంకా బెటర్గా చేసేలాగా మనం ప్రయత్నం చేస్తే, ముందు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ప్రైజ్ వచ్చిందా లేదా అనేది మనకు అనవసరం. మనం పార్టిసిపేట్ చేసామా లేదా, మన వంతు మన ప్రయత్నం చేసామా అనేది ముఖ్యం నాన్న. కాబట్టి అందరూ చక్కగా వేశారు. ఎవరికి వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నాం, మీరు గమనించుంటారు. రాని వాళ్ళు మేడం గారు చెప్పినట్టు నిరాశ చెందకుండా నెక్స్ట్ టైం బెటర్ లక్ అలా ప్రయత్నించాలి. కాబట్టి కళ అనేది నేను చెప్పాను, అందరికీ రాదు, కొద్దిమందికి మాత్రమే. చాలా బాగుంది. ఎందుకంటే పల్లెల్లో విశాలమైన ప్రాంగణాలు ఉంటాయి కాబట్టి అక్కడ మాత్రం రంగవల్లులు కనులు విందు చేస్తాయి. పట్టణాల్లో మాత్రం ఇలా ముగ్గులు పోటీలప్పుడు మాత్రం తప్ప ఇలాంటి అందమైన ముగ్గులు కనిపించవు. ఇక్కడికి వచ్చిన ముగ్గులు పోటీకి వచ్చిన మహిళల ముగ్గులన్నీ కూడా బాగున్నాయి. కానీ వాళ్ళు కొన్ని నియమాలు పెట్టారు. ఏంటంటే డెకరేషన్ ఉండకూడదు, చుక్కల ముగ్గులే ఉండాలి, తర్వాత కలర్ కాంబినేషను, కలర్ ఫినిషింగు, ఇలా కొన్ని నిబంధనలు ఉండబట్టి మేము వచ్చేటప్పటికి ఇక్కడ ఎవరు లేరు, ముగ్గులేసే గడుల్లో ఎవరు కూడా మహిళలు లేకుండా చూసుకున్నాము. ఎందుకంటే మాకు ఎవరు ఈ ముగ్గు వేసేది అనేది కూడా తెలియదు. ముగ్గురు జడ్జిలు ఎవరి అభిప్రాయాల మేర వాళ్ళు మార్కులు వేసి అన్నీ టాలీ చేసి చాలా నిష్పాక్షపాతంగా మేము ఈ ముగ్గుల పోటీ జడ్జిమెంట్లు ఇచ్చాము. కాబట్టి ఎవరైనా మీకు రాలేదంటే బాధపడబాకండి. ఆ లోపాలు ఏదో కనుక్కొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రథమ బహుమతికి వచ్చేటట్టు మీరు ప్రయత్నించండి. మేడం గారు చెప్పినట్టు ఇది ఒక చక్కటి వ్యాయామం. రెండోది వచ్చి మానసిక ఆనందం కూడా. మనం ఇంత చక్కటి ముగ్గేసామనేది అది మీరు దృష్టిలో ఉంచుకోండి. అంతేగాని ప్రైజ్ రాలేదు. అందులో ఆంధ్రజ్యోతి వాళ్ళు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బహుమతిని ప్రవేశపెట్టుండారు. కాబట్టి అందరూ కూడా దీన్ని మంచి అవకాశంగా తీసుకొని నెక్స్ట్ ఇయర్. గూడూరు పట్టణం కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, అలాగే కోనేటి మిట్టలో ఉన్న శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Ketakkalan Kotra Mudayai Periyar
హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని జీవో నెంబర్ 1గా ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయం. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిరసన. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహణ. విద్యార్థినులకు ముగ్గుల పోటీల నిర్వహణ. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.